మీరు వ్యాక్సిన్స్ అన్ని రెగ్యులర్గా ఇప్పిస్తున్నారు పిల్లాడికి, కానీ అనుకోకుండా ఏ కారణం వల్లైనా సపోజ్ 2 ఏళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ మిస్ అయింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఏం కంగారు పడొద్దండి, ఏం కాదు. మీరు ఎప్పుడైతే అది కుదురుతుందో పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి క్యాచ్అప్ ఇమ్యునైజేషన్ అనేది ఉంటుందండి. మీ డాక్టర్ గారు ఆ స్కెడ్యూల్ ఇస్తారు. సో ఆ స్కెడ్యూల్ ప్రకారం మళ్ళీ వ్యాక్సిన్స్ అన్ని కంటిన్యూ చేసుకోండి. వ్యాక్సిన్ అనేది ప్రీపోన్ అయితే చేయకూడదండి, ఎందుకంటే దాని ఎఫికసీ అనేది తక్కువ ఉంటుంది. సో మీ పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే క్యాచ్అప్ ఇమ్యునైజేషన్ అనే స్కెడ్యూల్ ఇస్తారు, మళ్ళీ మీరు వ్యాక్సిన్స్ అనేది వేయించుకోవచ్చు. మళ్ళీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి వ్యాక్సిన్స్ అన్ని వేయించాలనే అదేముండదండి. ఫస్ట్ ఏదైతే వ్యాక్సిన్స్ ఇచ్చారో అవన్నీ వ్యాలిడ్ ఎఫికసీగానే ఉంటాయి. మళ్ళీ ఏదైతే మిస్ అయినాయో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వ్యాక్సిన్ ప్రీపోన్ చేయకూడదండి. ప్రీపోన్ చేస్తే ఆల్రెడీ ఇచ్చిన వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తక్కువ ఉంటుంది, సరిగ్గా పనిచేయవు. సో ప్రీపోన్ చేయమాకండి. సో మళ్ళీ అడుగుతుంటారు, సార్ మీరు వచ్చే నెల 30వ తారీఖు డేట్ ఇచ్చారు, ఆ డేటే రావాలని. అలా ఏం లేదండి, 3-4 రోజులు తర్వాత వచ్చినా పర్లేదు, బట్ వ్యాక్సిన్స్ మిస్ కాకుండా చూసుకోండి.